రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి 2వ తేదీ రాష్ట్రానికి వస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రంలో 1500 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు కూడా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న శుభ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గురువారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సుమారు 20,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నాగాయలంక క్షిపణి పరీక్షా స్థావరాన్ని DRDO వారు రూపొందించారని తెలిపారు. ఈ స్థావరంలో ఉపరితలం నుంచి గగనతలంలో వస్తున్న క్షిపణులను, ఉపరితలం నుంచి వస్తున్న యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారని తెలిపారు. వేల కోట్ల రూపాయల అంచనాతో ఈ క్షిపణి కేంద్రం DRDO వారు ఏర్పాటు చేస్తారు. దానిలో తొలిదశ పనులకి ప్రధానమంత్రి గారు అంకురార్పణ చేయనున్నారు. ఇది 2012వ సంవత్సరం నుంచి ఈ గొల్లమొదలో క్షిపణి కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పని భారత ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. ఎందుకంటే శాటిలైట్ పిక్చర్స్ ద్వారా గొల్లమొద నుంచి క్షిపణుల్ని ప్రయోగించడానికి అనువైన ప్రదేశం అని చెప్పి భారత ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తే దానికి కావాల్సిన దాదాపు 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. అయితే అది అటవీ భూమి కావడంతో దానికి పర్యావరణ అనుమతులు రావాల్సిన అవసరం ఏర్పడింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపడం, ప్రధానమంత్రి గారి అధ్యక్షతన పర్యావరణ సంస్థ అనుమతుల్ని మంజూరు చేయడం జరిగింది. అయితే గతంలో రాజేంద్రనాథ్ సింగ్ గారు రక్షణ మంత్రి గారు వచ్చి దానికి శంకుస్థాపన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఆనాడు వైసీపీ ప్రభుత్వం తగు సహకారం అందించకపోవడంతో ఆ రోజున కార్యక్రమం ఆగిపోయింది. ఇది 5 సంవత్సరాల క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ పనులు గత ప్రభుత్వం దాని మీద శ్రద్ధాశక్తి చూపుకోవడంతో జరగని పరిస్థితి అందరికీ తెలిసింది. తిరిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో NDA కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకోవడం, ప్రత్యేకించి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధాశక్తులు చూపుతూ ఇవాళ భారత రక్షణ రంగంలో కీలక పాత్ర వహించనున్న ఈ క్షిపణి కేంద్రానికి ఆయన ఆమోద ముద్ర వేయడం చాలా సంతోషదాయక విషయం. అందుకు యావత్ తెలుగు జాతి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలై ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే వారు దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టి దీనికి ఆయన మంజూరులు, అనుమతులు అన్నీ కూడా వారే సమకూర్చారు. పర్యావరణ అనుమతులు వారే ఇచ్చారు. ఈరోజు మళ్ళా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారే అనుమతులు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా సంతోషకరమైన విషయం ఏంటంటే వారే స్వయంగా దీనికి ఈ రోజున దాదాపు 1500 కోట్ల రూపాయల పనులకు వారు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ అయితే 20,000 కోట్లతో ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అలాగే రక్షణ సంబంధితమైన పరిశ్రమలు కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ రకంగా ఈ ప్రాంతం కాకుండా ఆంధ్రప్రదేశ్కే ఇది గర్వదాయకమైన ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందంటే ఎటువంటి సందేహం లేదు. అలాంటి గొప్ప ప్రాజెక్ట్ని ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి, అందులో మా అవనిగడ్డ నియోజకవర్గానికి ఇచ్చినందుకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.